హాయ్ హలో ఫ్రెండ్స్. సో మీకు ఎప్పుడైనా ఓవర్ వర్క్ లాగా ఓవర్ బర్డెన్ లాగా అనిపించి సడన్ గా మన మెమరీ తగ్గిపోయింది, సడన్ గా కీస్ మర్చిపోతున్నాను, స్కూల్ ఫ్రెండ్స్ గురించి కానీ పేర్లు గుర్తు రావట్లేదు వెంటనే, లేకపోతే ముందులాగా మల్టీ టాస్కింగ్ చేయలేకపోతాను, సడన్ గా బ్రెయిన్ బ్లాంక్ అయిపోతున్నట్టుగా పాస్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉండడం కానీ, కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం, ఫోకస్ చేయలేకపోతూ ఉండడం ఇలాంటివి అనిపిస్తుంటే మీకు బ్రెయిన్ ఫాగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయండి. సో బ్రెయిన్ ఫాగ్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎందుకు వస్తుంది అన్న దాని గురించి తెలుసుకుందాము. సో రావడానికి అయితే మెయిన్ రీజన్ మినరల్ డెఫిషియన్సీ కానీ, లేకపోతే B12 కానీ, మెగ్నీషియం కానీ, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న, ఎక్కువ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ ఉండడము, అడిక్వేట్ రెస్ట్ లేకుండా ఓవర్ బర్డెన్ గా చేయడం ఇలాంటివి ఉంటాయండి. అండ్ వీటితో పాటు థైరాయిడ్ కానీ, కీమోథెరపీ డ్రగ్స్ వల్ల కానీ, కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వల్ల కానీ, వాళ్ళకి బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే మైటోకాండ్రియల్ హెల్త్ సరిగా లేనప్పుడు వస్తుంటుంది. సో వీటి రాకుండా మనం వర్క్ ప్లేస్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే, సో ప్రాపర్ గా ఒక 40 మినిట్స్ 45 మినిట్స్ 1 అవర్ తర్వాత ఒక బ్రేక్, ఒక 3 to 5 మినిట్స్ బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రాపర్ గా మనకు నచ్చిన యాక్టివిటీస్ కానీ ఎంగేజ్ చేసేలాగా సుడోకో కానీ, పజిల్స్ కానీ, అండ్ లేకపోతే ఒక చిన్న 3 మినిట్స్ బ్రేక్ తో మీ ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తే బ్రెయిన్ ఫాగ్ నుంచి దూరం ఉండొచ్చండి. అండ్ అలాగే మెడికేషన్ లిస్ట్ ఏమేమి యూస్ చేయొచ్చు అన్న దాని గురించి కామెంట్ లో బ్రెయిన్ ఫాగ్ అని తెలియచేయండి, నేను పర్సనల్ గా మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.